ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుడు నిన్ను నన్ను సజీవులుగా ఉంచి సజీవమైన వాక్యాన్ని వినడానికి, జీవం కలిగిన వాక్యాన్ని వినడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు సజీవులుగా ఉంచాడో, మనకన్నా గనులనే వారు, శ్రేష్టమైన వారు, భక్తి కలిగిన వారు, నీతి కలిగిన వారు, యథార్థత కలిగిన వారు చాలామంది ఈ లోకంలో లేరు. కాలగర్భంలో కలిసిపోయారు చాలామంది. అయితే సజీవులమైన మనం ఎందుకు ఇంకా సజీవులుగా ఉన్నాం? ఒకసారి ఆలోచన చేస్తే మన భక్తి మనల్ని బ్రతికించటం లేదు, మనకున్న నీతి మనల్ని బ్రతికించట్లేదు, మనకున్న ధనము కానీ ధాన్యము కానీ, మనకున్న పేరు కానీ, మనకున్న ప్రఖ్యాతి ఏదైనా మనల్ని బ్రతికించట్లేదు. ఎందుకు మనం సజీవులుగా ఉన్నాం? వాక్యాన్ని తెలుసుకుందాం. ప్రియులారా, దేవుడు ఎందుకు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు అని అంటే, ఈ వాక్యం ద్వారా కొంచెం మనం అర్థం చేసుకుందాం. పోయినసారి మీకు ఒకసారి చెప్పాను, వినడం అంటే ఏంటి? వినడం అంటే చేయడం, పాటించడం. పాటించలేకుండా ఎన్ని సంవత్సరాలు విన్నా మనం ప్రకటించి ప్రయోజనం లేదు. కాబట్టి ఒకసారి గమనించండి, వాక్యాన్ని మీరేం చేస్తారంటే, ఎన్న వాక్యాన్ని కొంచెం కొంచెంగా, ఎన్నది మొత్తం పాటించి చేయలేం, కానీ కొంచెం కొంచెంగా పాటిస్తూ మనం ముందుకు వెళ్దాం. వాక్యాన్ని చదువుకుందాం రండి. వాక్యంలో ఏం చదివి ఏమి రాసి పెట్టుందో మన కొరకు, ఏమి దాచిపెట్టుందో మన కొరకు, ఆ మాటలు మనం సొంతం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. రండి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. ఒకటే అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకి అనుగ్రహించిన ఆ కృపా మహిమకు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే, ఎప్పుడంట? జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మదగిన దేవా, మీ వందనాలు. మహోన్నతుడ, మీ స్తోత్రాలు. ప్రభా, నీ చిత్తములో నీ ఇష్టంలో ప్రభా మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం కొరకు మీ సహాయాన్ని అర్థిస్తున్నాం నాయన, అడుక్కుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడండి నాయనాదుగు నా తండ్రి, మాట్లాడించండి నాయనాదుగు నా తండ్రి. వచ్చిన బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి వివరిస్తూ ఉండగా నాలో మీరుండి మీ రూపాన్ని కనిపించండి నాయన, మీ స్వరాన్ని వినిపించండి నాయన. ఇక్కడ మాట్లాడుచున్నది నేను కాదని తెలియపరిచి నాయన, నన్ను కూడా నీ చేతి ఆయుధంగా అయా నీ నోటి బూరగా వాడుకొని నాయన, చదివిని వాక్యాన్ని చక్కగా వివరించడానికి తగుమట్టుకు జ్ఞానాన్ని దయచేయమని యేసునామములో మామనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, వాక్య భాగంలో చదివిన మాటని ఇక్కడ 4 నుంచి 6 వచనాలు కలిసి ఉంటాయి. అయితే 4 నుంచి 6 వచనాలు కలిసి ఉంటాయి, కానీ అక్కడ ఒక 6 మాటలు కనబడతాయి. ఈ 3 వచనాలలో 6 మాటలు కనబడతాయి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఇది ఒక మాట, జాగ్రత్తగా వినండి. ఎలా అనగా, మళ్ళీ మీరు వినండి జాగ్రత్తగా. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా దయా సంకల్పము చొప్పున, ఇక్కడ ఈ మాట ఉంది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. తర్వాత 6వ వచనంలో ఏముందంటే, అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీకు ఎన్ని మాటలు చెప్తే చాలా టైం అవుతుంది. దాదాపు ఒక 50-60 రెఫరెన్స్లు ఉంటాయి ఈ 3 మాటలలో చెప్పాలంటే.
50-60 రెఫరెన్స్లు ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సి వచ్చింది. అంత సమయం మనం ఓపిక పట్టలేం కాబట్టి మొదటి మాట చెప్తాను. మొదటి మాటనే చెప్పాలని ఆశగా ఎట్లనగా, తన ప్రియుడు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు ఏర్పాటు అన్నాడు. లేకపోతే అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరెవరిని ముందు ఎరిగెను వారు. నాకు ఇక్కడ ఏం కనపడలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి చదవండి. వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగునట్లు వారిని ముందుగా నిర్ణయించాను. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ చదివిన మాట మీకు ఏమన్నా అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే మరలా నేను చదివి చక్కగా చెప్తాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈయన ఎంతట ప్రథమ కుమారుడై ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఎవరికి? తండ్రి అయిన దేవునికి నిన్ను, నన్ను, మనల్ని దేవుని చేత రక్షించబడిన ప్రతి వారి కూడా దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడట, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ప్రభు అని అడిగితే ఆయన అంటున్నాడు, కుమారుడు స్వారూప్యములోకి రావాలి. అర్థమవుతుందా? స్వారూప్యం అంటే పోలిక, స్వరూపంలో ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలా? లోకములో నీకు నచ్చినట్టు జీవించటం కాదు గాని ఆ పోలికలోకి రావాలని, కుమారుడు పోలికలోకి రావాలని. ఇప్పుడు కుమారుడు పోలికలో ఉన్న నువ్వు ఇప్పుడు నీకైలు వచ్చావా? లేదు. దేవుని చిత్త ప్రకారముగా ఆ తండ్రి కుమారుడి యొక్క పోలికలోకి నిన్ను తీసుకొచ్చాడు. ఎందుకు? ఆయన కృపకు మహిమ కలుగునట్లుగా ఆయన నిన్ను లేకపోతే ఈ రోజైనా వస్తావని. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇప్పుడు వరకు మనం అలా లేము అని అంటే అలా ప్రియులారా, ఈ లెక్కల ప్రకారం దేవుడు నిన్ను ఎప్పుడు నిర్ణయించాడు? ముందుగానే. ఎప్పుడు? జగత్ పునాదులు వేయబడక మునిపే నిన్ను నిర్ణయించుకున్నాడు. ఈ రోజున ఈ మందిరంలో మనం కూర్చున్నామంటే ఏ ప్రాంతం నుంచి వచ్చినా దేవుని ప్రణాళిక మాత్రమే జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదు? చాలా మందికి ఈ దినానికి అవకాశం లేదంటే ఒకవేళ ఇంకా పిలవలేదనుకుంటున్నారేమో, లేకపోతే పిలిచిన వాళ్ళు చెవులుండి వినలేని వారు, కళ్ళుండి చూడలేని వారు, అవునా కాదు? నోరుండి మాట్లాడలేని వారు, కాళ్ళుండి నడవలేని వారు, చేతులుండి దేవుణ్ణి గణపరచలేని వారు, జ్ఞానం ఉండి బుద్ధిహీనులు. ఇది అక్కడ నీకు అర్థమవుతుందో లేదు? దేవునికి స్తోత్రం. జాగ్రత్త ప్రియులారా, ఈ రోజున నువ్వు నేను ఇక్కడికి వచ్చావన్నా కూడా అది దేవుని కృప మహిమే. దేవునికి మాత్రమే మహిమ అది. అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయించాడట. నిన్ను నిర్ణయించుకున్న ఆయన, జాగ్రత్తగా ప్రియులారా, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన స్వారూప్యంలోకి రావాలంట, ఆయన రూపంలోకి. అర్థమవుతుందా? ఆయన రూపంలోకి రాగలిగితే అప్పుడు బాగుండదు. 30 వచ్చిన కూడా ఒక మాట చదువుదామా? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ నిర్ణయంలో నువ్వు ఉండవాలని తెలుసుకోవాలండి. అందుకు చప్పట్లు కొట్టండి. నేను అడిగితే కొట్టడం కాదు. ఆ వాక్యాన్ని చదివినప్పుడు మీకు కలగాలి. అంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని? ఇప్పుడు నువ్వు ఏడన్నావు? నిర్ణయంలో ఉండాలి. దేవుని స్తోత్రం. అది చదివిన వాక్యాన్ని బట్టి మనకెంటనే తాట రావాలి. ఎక్కడున్నాం మనం? నిర్ణయంలో ఉన్నాం. ఎవరి నిర్ణయంలో? దేవుడి నిర్ణయంలో. లేనోళ్ళు ఎక్కడున్నారు? బయట సంచరిస్తున్నారు. దేవుని నిర్ణయించని వారు బయట సంచరిస్తున్నారు. దేవుణ్ణి గుర్తు ఎరిగి కూడా ఆ నిర్ణయాన్ని ఒప్పుకోలేని వాళ్ళు కూడా బయట సంచరించి చాలా లోకములో కలిసిపోతున్నారు. కానీ అక్కడ రాయబడిన మాట, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. అందుకే అంటున్నాడు, పిలువబడిన వారు అనేకలైతే ఏర్పాటు చేయబడిన వారు కొందరైతే, కొందరు ఎవరున్నారు? ఇప్పుడు పిలువబడిన స్వరం నీకు వినపడింది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా నీకు? ఇప్పుడు పిలిచాడు కదా, పిలిచినప్పుడు వినాలి. వింటే ఉంటావు. దీనికి అర్థం ఇదే.
హల్లెలూయా. అవునా కాదా? వత్తనా ఉండు పిలవలా అంటే పిలిచినా నీకు వినపడాల. పిలవగానే అయ్యా నేనున్నా, ఆడున్నావు అయ్యా నేను నీ సన్నిధిలోనే ఉన్నా, నేనున్నా అన్నవాడు విన్నవాడు. అర్థమైందా? నేను ఉన్నా అన్నవాడు విన్నవాడు. ఆయన అట్టాగి పిలుస్తాడులే నీ పన్ను కానీ అంటారు కొంతమంది, చాలా మంది అట్టాగి అంటారు. బా ఇది ఏకేస్తున్నాడు రా బాబు అంటే అది నసలాగా అనిపించింది. పిలిచింది ఎందుకు పిలిచాడు ఒకసారి వెళ్ళొస్తే అర్థమవుతుందంట. అలాగే ఇక్కడ ఏం చేశాడంటే ఆయన పిలిచిన వాడిని ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. జాగ్రత్త ప్రియులారా, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచాను వారిని నీతిమంతులుగా చేశాపా. చూసావా? ఎవరిని పిలిచారో, ఎవరైతే పిలవంగానే పలికారో, ఎవరైతే పిలవంగానే నేను ఉన్నానన్నారో, ఎవరైతే పిలవంగానే నేను వస్తా అని పరిగెత్తుకుంటూ వచ్చారో వాళ్ళు ఏం చేశారంట? నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని బా చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. జాగ్రత్త ప్రియులు, దీని అందరికి కారణం ఒకటే, నిర్ణయించిన వారిలో నువ్వు ఉండవా లేవా, పిలిచిన వారిలో నువ్వు ఉండవా లేవా. అర్థమవుతుందా? పిలవంగానే పలికేవా లేదా, నిర్ణయించిన వాళ్ళు అయ్యా నేను కూడా ఉన్నా అనగలిగినోడికి ఇక్కడ రాయబడిన ప్రతి మాట ఎంత చక్కగా ఉందో చూడండి ప్రియులారా. పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా. జాగ్రత్త, ఈ మాట మరలా చదువుతున్నాను. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులు. ఇప్పుడు నీతిమంతులుగా చేయటానికి పిలిచినంత మాత్రానే కాదు కానీ పిలవంగానే పలికాడే, అందుకు నీతిమంతులుగా చేశాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? పిలవంగానే నీతిమంతుడు అవ్వవు. నువ్వు పిలవచ్చిన తర్వాత నువ్వు వెంబడించేవే, దానిని బట్టి నీతిమంతులుగా తీర్చాను. తర్వాత ఏమంటున్నాడు? ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా, ఇప్పుడు దీని అంతటికి కారణం ఏంటంటే మొదట ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నిర్ణయించుకున్నాడట. అవునా కాదు? నిర్ణయించుకున్న ఆయన నీకు ముందుగానే ఆయన పిలిచాడట. ముందుగానే నిన్ను పిలిచాడు కాబట్టే మందిరంలో ఉన్నావు, పిలిచాడు కాబట్టే నువ్వు పలికావు కాబట్టే నిన్ను నీతిమంతులుగా తీర్చా అన్నాడు ఆయన. అర్థమవుతుందా? నీతిమంతులుగా తీర్చాను అని చెప్పేశాడు అక్కడ. ప్రియులారా, ఈ రోజున నీవు నేను ఒకవేళ నిజంగా నీతిమంతుల జాబితాలో ఉంటే ఆయన పిలుపుకి ఎంతో కొంత లోబడ్డాం కాబట్టి, ఆమె అర్థమవుతుందా? ఎంత కొంత లోబడ్డాం కాబట్టే మనం పరిపూర్ణంగా లేవు, పరిపక్వంగా రాలా ఇంకా, కానీ ఎంతో కొంత పిలంగానే పోనీ నా ఉద్దేశం ఇప్పుడు మనం పిలవంగానే పలికాం అని చెప్పుకోవటం కన్నా కూడా ఒకసారి 2 సార్లు 3 సార్లు పిలిస్తే వచ్చాను. హలో, మీకు అర్థమవుతుందా? ఒకసారి 2 సార్లు వినకుండా 3వ సారి వెళ్తే సరే వెళ్దాంలే అని వచ్చాం, అందుకే ఇక్కడ ఉన్నామేమో. దేవుని స్తోత్రం. ఆ టైం 3వ సారి అన్న పిలిస్తే పలికారు కాబట్టే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడనే ఉద్దేశం. ఆ తర్వాత మహింపరిచానంట ఆయన. ఇంకా 3వ సారి 6వ సారి 10వ సారి పిలిస్తే కూడా పలకనోళ్లే ప్రజలు బయట తిరుగుతున్నారు. జాగ్రత్తగా విన్నారు. ఇందాక మీరు చదివిన మాట ఏమని రాయబడింది అక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆయన మహిమార్థమై. తర్వాత దీనిలో ఏం రాశారు? సహోదరు ఆయన జ్యేష్ఠుడై ఉన్నాడు అందరికన్నా. అయితే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో వారు తన కుమారునితో స్వారూప్యంలో ఉన్నారట. అవునా కాదా? ముందుగా ఆయన ఎవరినైతే ఎరిగి ఉన్నాడో వారు ఎలా ఉన్నారట? కుమారుని యొక్క స్వారూప్యంలోకి వస్తే ఆ స్వారూప్యంలోకి వచ్చిన వాడిని ఏం చేశాడంట? నీతిమంతుడిగా చేశాడట. జాగ్రత్తగా వినాలి. మహిమ పరిచాడంట ప్రియులారా. కాబట్టి ఈ రోజున నీవు నేను మనందరం సచివులుగా ఉన్నామంటే సచివుడైన దేవుడు నిన్ను ముందుగా ఎరిగి ఉన్నాడని తెలుసుకో. ఎప్పుడు?
జగత్ పునాది వేయబడక ముందే ఎరిగి ఉన్నాడు. నువ్వు ఈ మందిరానికి వస్తావని, ఈ మందిరంలో వాక్యం వింటావని, ఇక్కడ దేవుని గణపరుస్తావని, నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావని, ఇక్కడ చప్పట్లు కొట్టాలని, హల్లెలూయా చెప్పాలని, స్తుతి చెల్లించాలని, ఆమేన్ అనాలని, వాక్యం వినాలని, ఆ ప్రకారం జీవించాలని నిన్ను జగత్ పునాది వేయబడక మునిపే ఎరిగి ఉన్నాడంట. అప్పటికి నీ తల్లి లేదు, నీ తండ్రి కూడా లేదు. హలో, అవునా కదా? అప్పటికి నీ తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు కూడా లేరంట. అంటే భూమి మీద మనిషి సంచారము జరగక ముందే నిన్ను చూశాడంట ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిజం. ఎప్పుడు? భూమి మీద అసలు భూమి కలుగు చేయక ముందే జగత్కి పునాది వేయలేదంట. అప్పుడు ఇంకా భూమికి కూడా పునాది వేయలేదంట. అంటే భూమి కూడా లేదు అప్పుడు. ఒక మాట చెప్పాలంటే అంతేగా, అవునా కదా? భూమికి కూడా పునాది వేయలేదంటే భూమే లేదు అసలు. భూమి లేనప్పుడు ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడట. నిన్ను ఎరిగుండి ఎలా నిన్ను ఇక్కడికి రప్పించాలి అని అంటే ఒక పోలికను చూశాడు. ఆ పోలిక ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తువా, ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఆ పోలికలోకి నిన్ను దాటానికి ఆయన నిన్ను ముందుగా ఎన్నుకున్నాడట, ఏర్పాటు చేసుకున్నాడని. ఎంత గొప్ప ఆలోచన చూడండి ప్రియులారా. నిజంగా దేవుడు ఎంత ఉన్నతుడు కదా, అద్వితీయుడు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని ఎంతగా మనం అర్థం చేసుకోగలిగితే అంత శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, మనకి ఏర్పాటు చేశాడు. ఒక మాట చెప్పాలంటే ఏర్పాటు చేశాడు. నిజంగా తన్నుకులాడే నేను వాక్యం చదవటానికి. ఎందుకో అల్లాడిపోయాను, చాలా బాధపడ్డాను, చాలా అడిగాను, చాలా ఇదైపోయాను. ప్రభా నువ్వు మాట్లాడకపోతే నేనేం చేయాలా అని తన్నుకులాడాను. కానీ ఎన్ని గంటల తన్నుకులు, నిన్న ఉదయం నుంచి రాత్రి 11 దాకా నేను పడిన ప్రయాస దేవుడికి తెలియాలా, నాకే తెలియాలా. మరి ఈ రోజున ఈ వాక్యాన్ని జగత్ పునాది వేయబడక మునిపే మనం వినాలని ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. ఆ వాక్యం వినడానికి నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడంట. నిన్ను మాత్రమే జాగ్రత్త. ఈ వాక్యం ఎవరిది? నీది, నాది. ఎవరికి వాళ్ళు? ఈ వాక్యం ఎవరిది? నాదే. నా కోసం ముందు నన్ను నిర్ణయించాడు, వాక్యాన్ని నిర్ణయించాడు. కాబట్టి ఇది ఈ వాక్యం నాది. కాబట్టి నేను స్వారూప్యములోకి రావాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనిలోకి రావాలా? స్వారూప్యములో. ఏ స్వారూప్యం? క్రీస్తు స్వారూప్యంలోకి రావాలి, క్రీస్తు పోలికలోకి రావాలి, క్రీస్తు రూపంలోకి రావాలి, క్రీస్తును పోలి నడవాలి. ఇది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. రండి ఇంకొక మాటను చూద్దాం. 2వ దశలోనికి రాసిన పత్రిక, జాగ్రత్తగా వాక్యాన్ని చదువుకుందాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ రాయబడిన ఒక మాటను చూద్దాం ప్రియులారా. మీరందరూ కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2వ దశలోనికి రాసిన పత్రిక. అమ్మా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొని గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ అన్నాడు కదా, దేని వల్ల? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా. జాగ్రత్తగా విన్నారు. ఇక్కడ మళ్ళీ కూడా ఇందాకేమన్నాం? ఏర్పాటు చేసుకున్న వాళ్ళలో ఉన్నాం, నిర్ణయించుకున్న వారిలో ఉన్నాం, ఎరిగిన వారిలో ఉన్నాం, ఏర్పాటు చేసుకున్న వారిలో ఉన్నాం కదా. ఇక్కడ ఏమన్నాడంటే కేవలం ప్రభు వలన ప్రేమింపబడిన వారు. మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా ప్రభువు వలన మరల వీళ్ళు కూడా నిర్ణయించబడ్డారు. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచవలెనను. జాగ్రత్తగా వినాలి. ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. ఏంది? ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను. జాగ్రత్తగా వినాలి. దేని వలనంట? మీకుగా మీరు
ఏర్పరచబడిన వారు కాదు, మీకుగా మీరు వచ్చిన వారు కాదు, మీకుగా మీరు తయారు చేయబడిన వారు కాదు. ప్రభు వలన ప్రేమించబడి ఆత్మ వలన ఏం చేయబడతారంట? ఆత్మ వలన పరిశుద్ధపరచవలెనను. మీ సత్యమును నమ్ముట వలన. మళ్ళా కూడా ఇక్కడ గమనించండి, దేని వలన? మీరు సత్యమును నమ్ముట వలనను. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మీకుగా మీరు కాదు అనే మాటని ఇక్కడ రూఢిపరుస్తున్నాడు. మీకుగా మీరు ఏమి చేయలేరు, మీకుగా మీరు రాలేరు, మీకుగా మీరు వినలేరు, మీకుగా మీరు చూడలేరు, మీకుగా మీరు మాట్లాడలేరు, మీకుగా మీరు ప్రవర్తించలేరు, మీకుగా మీరు ప్రయాణం చేయలేరు, మీకుగా మీరు ఏమి చేయలేరు. కాబట్టి ఇక్కడ మీరు ఏమనుంది? సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును చప్పడబడదాం గట్టిగా ప్రియులారా. జాగ్రత్తగా వినాలి. ఎంత అద్భుతమైన కృప ఇది, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు. ఏంటంట? రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొని కనుక. హలో, ఆది నుండే నువ్వు ఆయన బుక్కులో రాయబడి ఉన్నావు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఏడున్నావు తెలుసా? దేవుని జీవ గ్రంథములో రాయబడిన పేర్లలో ఉన్నావంట. దేవుని స్తోత్రం. అర్థమైంది అసలు మీకు ఈ మాట? ఆది నుండి ఉన్నావంటే ఆల్రెడీ రాసేసాడు ఆయన. హల్లెలూయా. ఆది నుండి ఉన్నావంటే ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు ఆయన. ఆది నుండి ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావంటే జీవ గ్రంథంలో నీ పేరుంది. తెల్ల రాతి పలక మీద నీ పేరుంది. ఆయన నీకు పరలోకములో మంచి మన్నానిస్తున్నాడు. ఇవన్నీ నీకు తెలియగలిగితే నువ్వు ఇంకా భక్తిలోకి వస్తావు. అవునా కాదు? నీ పేరు ఎన్నటికీ కొట్టివేయబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజన్నా తెలుసుకోండి. నేను అంటుంది అదే, వాక్యాన్ని ఎంత అన్నామనేది కాదు, వాక్యాన్ని ఎంతన్నా వెంబడించి నడిస్తే అద్భుతాలు జరుగుతాయండి. ఇక్కడ చూడు, నిజంగా రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొని మిమ్మును అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎవరు మిమ్మును అంటే? మిమ్మును అంటే మనము, మేము కాదు, మనం. అర్థమవుతుందా? మిమ్మును, మనం. అర్థమైందా? జాగ్రత్తగా వినాలి. నిన్ను అనే కాడ నేను అనాలి. ఇక్కడ రాయబడిన మాట ఎంత అద్భుతంగా ఉందో చూడు. మిమ్మును ఎవరిని? అలనాడు తెస్సలోనికలో ఉన్న సంఘం అంతటిని, ఈ రోజున కొలకలూరు గ్రామంలో నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో ఉన్నవారందరినీ మాట్లాడుచున్న మాట మిమ్మును. మిమ్మును ఆది నుండి మిమ్మును ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. రక్షించబడిన వారిని బట్టి, యథార్థంగా ఉన్నవారిని బట్టి, సంఘములో ఉన్నవారిని బట్టి, సంఘ క్షేమ సంఘ అభివృద్ధిని కనుగొన్న వారిని బట్టి, సంఘానికి నమ్మకంగా ఉన్నవారిని బట్టి, సేవకులను అనుకరించి నడిచే వాళ్ళని బట్టి ఈయన ఏమంటున్నారంటే, మేము మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం. అంటే విశ్వాసులు ఎంత స్థిరంగా ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అవునా కాదు? విశ్వాస జీవితాన్ని కూడా పరీక్షించాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని బట్టి ప్రార్థన చేయాలంటే, నేను మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంటే, నేను మిమ్మల్ని బట్టి అయా మా బిడ్డకి ఫలాంది లేదు అని అడగాలంటే నువ్వెలా ఉండాలి? నువ్వెలా ఉండాలి? ఇది గుర్తుపెట్టుకో. నువ్వెలా ఉంటే నేను అడుగుతాను, మీరు ఎలా ఉంటే నేను అడుగుతాను. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవునిలో ఎన్నుకోబడిన మీరు, ఆయన ముందుగానే నిర్ణయించుకున్న మీరు, మిమ్మల్ని బట్టి మేము ఏం చేస్తానంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము అని చెప్తున్నాడు. ప్రియులారా, నువ్వు రక్షణ పొందేవంటే అది నీ నీతి కాదు. నువ్వు బాప్తిసం పొందుకున్నావు అంటే అది నీ యొక్క యథార్థత కాదు. కానీ ఇక్కడ ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా అన్నాడు. ప్రభు వలన ప్రేమింపబడ్డావు. నువ్వేదో అనుకుంటున్నావు, నేను యేసు ప్రభువును ప్రేమిస్తున్నాను, యేసు ప్రభువును ముందు నేను ప్రేమించాను. కాదు కాదు, ప్రభు వలనే నువ్వు ప్రేమింపబడ్డావట. ఆయన వలన నువ్వు ప్రేమింపబడి ఆ తర్వాత ఏడున్నావు? ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరుచుట వలనను. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరుచుట వలన. నీలో పరిశుద్ధత లేదు. అవునా కాదా? నీలో పరిశుద్ధత లేదు. పాపమే. చీకటిలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు, అపవాది క్రియలో ఉన్నావు. నీవెలా ఉన్నావంటే పరిశుద్ధతలో లేవు. ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధతలో లేవు.
మరి ఏడన్నాం? క్లియర్గా చెప్పొచ్చు, పాపలోకంలో ఉన్నాం. అలాంటి నిన్ను ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరిచింది. మీరు సత్యమును నమ్ముట వలన, కేవలం దేవుని వాక్యాన్ని నమ్మటం వలన, దేవుణ్ణి నమ్మటం వలనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు సత్యము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్యము. ఆయన నమ్ముట వల్ల మీరేమై ఉన్నారట? రక్షణ పొందుటకు దేవుడు ఎత్తుకుంటున్నారు మీరు. అక్కడ ఏం రాయబడింది? అద్భుతంగా ఉంది ఆ మాట. కేవలం సత్యమును అనగా దేవుడు మీరు నమ్మారు కాబట్టి ఆ దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి బద్ధులమై ఉన్నాం. ఆ బాధ్యత మాది. దేవుని స్తోత్రం. ఇష్టపడుతున్నాం మేము. ఎవరమి? సేవకులను ఇష్టపడుతున్నాం. మీరు కాదు, ఇప్పుడు మేము సేవకులకు ఇష్టపడుతున్నాం. ఎందుకు? సంఘాన్ని బట్టి. ఎందుకు? సంఘంలో ఉన్న విశ్వాసులను బట్టి, సంఘంలో ఉన్న విశ్వాసులు నడవడికను బట్టి, ఆలోచనను బట్టి అని అంటున్నాం. అయ్యా మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారంటే కారణం ఏంటంటే ప్రభు ప్రేమే మిమ్మల్ని బలపరిచింది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? ప్రభు ప్రేమను బట్టే మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆయన నమ్మారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. ఆయన ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరిచింది కాబట్టే ఇక్కడ కూర్చున్నారు. ఆయన మిమ్మల్ని ఆది నుండి ఎన్నుకున్నారు కాబట్టే ఇక్కడ కూర్చున్నారు. అందుకని మేము మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించడానికి ఏమాత్రం వెనకాడకుండా ఏంటంట పేరు పేరున ప్రార్థన చేయడానికి, కృతజ్ఞత స్తుతి చెల్లించడానికి అసలు బద్ధకమే లేదట, ఎటువంటి నిర్లక్ష్యం లేదట, ఎటువంటి నిరుత్సాహం లేదంట. హ్యాపీగా దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించారంట. మేము అనగా సంఘ కాపరులు అక్కడ కలిసి ప్రార్థన చేశారంట. ప్రియులారా, సంఘములో నీ పొజిషన్ ఏంటి ఒకసారి గుర్తుపెట్టుకో. సంఘములో నిన్ను చూసి సేవకుడు ఏమనుకుంటున్నాడు, నిన్ను చూసి సేవకుడు ఏం మాట్లాడుతున్నాడు, నిన్ను బట్టి సేవకుడు ఏమని ప్రార్థించాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సంఘములో నిన్ను బట్టి సేవకుడు ఏమని ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, దేనిని బట్టి ప్రార్థించాలి, దేవునికి కృతజ్ఞత స్తుతి ఏమని చెల్లించాలి. అయ్యా నాకు ఇలాంటి విశ్వాసం ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పాలా? ఎందుకయ్యా నాకు ఇట్లాంటి విశ్వాసం ఇచ్చావు అని ఆడవాలా? హలో, ఎక్కడ భాషను చూడండి. ఏంటంట సంఘ కాపరి ఏమని చేయాలా? అయ్యా నువ్వు అసలు మంచి విశ్వాసం ఇచ్చావయ్యా, మంచి సంఘాన్ని ఇచ్చావయ్యా, అయ్యా క్రమం తప్పని బిడ్డలు ఇచ్చావయ్యా, నా స్వరం వినును, నా గొర్రెలు నా స్వరము వినును అని యేసుక్రీస్తు వారు మాట్లాడితే, అదే స్వరూపంలో ఉన్న సేవకుడు మాట్లాడితే ఆ సేవకుడు సంఘాన్ని బట్టి ఏమనాలంటే నా విశ్వాసులు, నా గొర్రెలు నా స్వరం వినును అంటే ఇక తప్పవు. దేవుని స్తోత్రం. ఆ మాటను బట్టి ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలి? జాగ్రత్త ప్రియులారా, సంఘములో విశ్వాసం బట్టి సేవకులంట ప్రార్థించడానికి బద్ధులమై ఉన్నాం అని అంటున్నాడు. ఆ రీతిగా కృతజ్ఞత, ఎప్పటికప్పుడే కృతజ్ఞత. భలే విశ్వాసం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. నెంబర్ 1 విశ్వాసం ఇచ్చావయ్యా, నీకు కొందన అని కృతజ్ఞత స్తుతి చెల్లించాలంట సేవకుడు. జాగ్రత్త. సంఘములో నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ విధానం ఏంటో తెలుసుకోండి. ఇంకొక మాట చూసి నేను ముగింపులోకి వెళ్తాను. రండి ప్రియులారా, ఇంకొక మాట చూసి నేను ముగింపులోకి వెళ్తాను. మొదటి పేతురు పత్రిక చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో, దేవుడు ఏమని పలికిస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇక్కడ రాయబడిన మాట విన్నా ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్తైన ప్రజలై ఉన్నారు. వాక్యాన్ని మీరు అర్థమైంది? మీకు ఏమై ఉన్నారు ఇప్పుడు? మీరు దేవుని సొత్తైన మొత్తం మీరు చదివారు కదా జాగ్రత్తగా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన
తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఆగుదాం చేయు నిమిత్తము. ఇప్పుడు చెప్పండి, స్వారూప్యంలో ఉన్నాం అన్నాడు అక్కడ, అవునా కదా? స్వారూప్యంలోకి రావాలంటే జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ఎన్నుకున్నాడు, ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు, అవునా కదా? ఏర్పాటు చేసుకున్న వాడు ఎవరిలోకి రావాలంటే స్వారూప్యంలోకి రావాలని. స్వారూప్యంలోకి వచ్చిన తర్వాత దేనిని బట్టి అంటే యేసుక్రీస్తు ప్రేమను బట్టి ఆయనలో నిన్ను ముందుగా ఎన్నుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఇప్పుడు చెప్పండి, గుణాతిశయములను ప్రచురము చేయటం అంటే ఆయన గురించి అందరికి చెప్పడం కాదు. యేసుక్రీస్తు ఆయన మనస్సును గురించి, గుణాతిశయము యేసుక్రీస్తు యొక్క గుణములు గురించి మనం ఇతరులకు చెప్పడం. మళ్ళీ చదువు, చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. జాగ్రత్తగా విందాం, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. గుణాతిశయములను ప్రచురము చేయటం అంటే ఏంటి? ఆయనకున్న మంచిని, దయను ఎలా చెప్తావు? సరే, నీ బాణీలోకి వస్తా. ఎలా చెప్తారు? మనల్ని ఏ విధంగా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు అన్నది ఇతరులకు కూడా తెలియచేయాలి. ఎలా చెప్తారని అడిగాను. అదేందండి, ఒకప్పుడు నేను పాపంలోనూ చీకట్లో ఉన్నాను, నన్ను ఈ విధంగా దేవుడు పాపం నుండి విడిపించాడు, లేకపోతే చీకటి నుండి విడిపించి వెలుగులోకి నడిపించాడు. గుణాతిశయములను ప్రచురము చేయటానికి పిలిచాడు. గుణాతిశయములను ఎలా ప్రచురం చేస్తారు? ఆయనలో ఉన్న గుణము. మేవి ఇన్ని ప్రశ్నలు కాదు, ప్రశ్న ఒకటే, సమాధానం ఒకటే ఉంది. చెప్పండి. అబ్బే లేదు, మీరందరూ కూడా అదే చెప్తలా వింటున్నారు, కానీ ఇని దానిని ప్రచురం చేయలేకపోవటానికి కారణం ఏంటంటే మనకి ఆ వాక్యం అర్థం కావట్లేదు. అవన్నీ తీసేయండి. కనికరము, దయ ఆయనకుందని అందరూ తెలుసు. ఎవరికి తెలియదు యేసు ప్రభు కనికరం కలిగిన వాడని? ఎవడు? అవునా కదా? యేసు ప్రభు కనికరం కలిగిన వాడని ఎవరికని తెలీదా? యేసు ప్రభు ప్రాణం పెట్టాడని ఎవరికి తెలీదా? యేసు ప్రభు తిరిగి లేచాడని ఎవరికి తెలీదా? యేసు ప్రభు తన్నులు తిన్నాడని ఎవరికి తెలీదా? యేసు ప్రభు ముఖం మీద ఉమ్మించుకున్నాడని ఎవరికి తెలీదా? యేసు ప్రభు అవమానపడ్డాడని ఎవరికి తెలీదా? జాగ్రత్తగా వినాలి. గుణాతిశయములను ప్రకటన చేయాలి. ఎలా? అది నేను అడిగింది. ఎలా చేయాలి? ఆయన రూపములో ఉన్న నీవు, ఆయన పోలికలో ఉన్న నీవు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటం అంటే, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇప్పుడు నేను, మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి ఉండి నేను ఏది చేస్తే మా అబ్బాయి కూడా అది చేస్తే తండ్రికి తగ్గ తనయుడు, ఆయన గుణమే ఆయనకు ఉందంటారు. దేవుని స్తోత్రం. గుణాతిశయాన్ని ప్రచురం చేయటం అంటే ఏంటి? నేను చేసింది ఆయన చేయాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పు, గుణాతిశయాన్ని ప్రచురం చేయటం అంటే యేసు మంచోడని చెప్పవసరం. నీ మంచితనంలో ఆయన గుణాలు చూపించాలా? చప్పట్లు కొట్టండి. నీ మంచితనంలో, నీ యొక్క ప్రవర్తనలో, నీ మాటలో, నీ చూపులో, నీ నడకలో, నీ యొక్క విధానం, ప్రేమించే విధానం, క్షమించే మనసు, ఇవన్నీ కలిగితే ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేస్తున్నామంట. మరొకసారి చప్పట్లు కొడదాం ప్రియులారా. జాగ్రత్తగా వినండి. గుణాతిశయాన్ని ప్రచురం చేయటం అంటే యేసు ప్రభు నా కోసం సిలువలో చచ్చిపోయాడు, నీ కూడా చచ్చిపోయాడా? ఈ కాదు చవటం. నీలో ఆయన గుణం ఉన్నప్పుడు, ఆయన రూపం నీకు ఎప్పుడైతే వచ్చిందో ఆయన గుణం రావాలి. తండ్రి పోలికొస్తే సరిపోదు. కుమారుడికి తండ్రికి మనసు కూడా రావాలి, తండ్రి గుణం కూడా రావాలి, నలుగురికి పెట్టే గుణం. నేను మాట్లాడే మాట మీకు ఒకవేళ కోపం వచ్చినా, బాధ వచ్చినా, లేకపోతే పద్దాక లేదండి మాకు ఈ నష్ట అనుకున్నా కూడా చెప్తాను. నేను మా పిల్లలకి ఏం చెప్తానంటే, మన ఇంటికి వచ్చి డోరు కొడితే ఏ ఆకలి మీద ఉన్నవాడు కూడా ఆపరణ ఇంటికి వెళ్తాను, తిరిగి వెళ్ళటానికి వెళ్ళారు. నా గుణం మా పిల్లలకు చెప్తాను నేను. దేవుని స్తోత్రం. వాళ్ళు దాన్ని అవలంబించితే తండ్రి గుణంలో ఉన్నట్టు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన రూపములో చెక్కబడిన నీవు, ఆయన స్వారూప్యంలోకి వచ్చిన నీవు గుణాన్ని ప్రదర్శించాలట. గుణాన్ని ఎలా?
దీన మనసు, గద్దింపు మనసు, ప్రేమించే మనసు, మందలించే మనసు, సరిచేసే మనసు, ఓర్చుకోగలిగిన మనసు, ఇవన్నీ కూడా ఆయన గుణానికి సాదృశ్యం. ఇప్పుడు నువ్వు కూడా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయన గుణాన్ని చేయాలి. ఇప్పుడు చూడగానే మరొకసారి ఈ మాట చెప్తాను. 31st అందరూ కేకులు కొనుక్కెళ్తా ఉంటారు కదా, ఒక దేశంలో లేకపోతే మన భారతదేశంలో అనుకుందాం. అయితే అందరు కూడా కేకులు కొనుక్కొని వెళ్తా ఉన్నారట. కేకులు కొనుక్కొని వెళ్తా ఉంటే ఒక అడుక్కునే అబ్బాయి అంత దూరంలో కూర్చొని, ఒక బాలు ఆ దూరంలో కూర్చొని, అమ్మ ఒక ముక్కేయండి, అయ్యా ఒక ముక్కేయండి, నాకు కూడా కేక్ ముక్కేయండి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. సరే, అప్పుడే ఒక ఆమె కారులోంచి దిగి ఆమె ఇట్లా లోపలికి బేకరీలోకి వచ్చింది. బేకరీలోకి వచ్చేటప్పుడు ఆమెను అడిగితే ఆమె అలా చూసి మెల్లకుండా వచ్చేసింది. అయితే ఆమె లోపలికి వచ్చి ఒక 2.5 kg లేకపోతే సంథింగ్ 2 కవర్లో 2 కేకులు తీసుకొని మరలా యథావిధిగా వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోతా ఒక కవర్ వెళ్ళి ఆ పిల్లడికి ఇచ్చి, ఈ కవర్ నీకే తీసుకో అనగానే సరే నాకు తీసుకొని ఆనందపడి ఆ పిల్లడు వెళ్ళి ఆమె చేయి పట్టుకొని, నువ్వు యేసుక్రీస్తు కుమార్తెవా అని అడిగాడంట. ప్రియులా, ఇది గుణాతిశయం. దేవుని స్తోత్రం. నువ్వు కనపడగానే నిన్ను బట్టి నువ్వు క్రీస్తు కొడుకువా? హలో, నువ్వు క్రీస్తు కుమార్తెవా? ఏ అంటే ఆయన గుణం నీలో కనపడింది. ఆయన గుణం నీలో కనపడింది. వాక్యం జాగ్రత్త ప్రియులారా, దేవుని స్తోత్రం. వాక్యం గుణాతిశయాలు ప్రచురం చేయటం అంటే శిలువలో మేకులు కొట్టించుకున్నాడు, నా కొరకు ఉమ్మేయించుకున్నాడు కాదు ప్రియులారా. నీ ప్రవర్తన బట్టి ఆయన గుణం నీలో కనపడాలంట. హల్లెలూయా, జాగ్రత్త. కాబట్టి ఇక్కడ ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే టోటల్ గా అన్నాడు, ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయటానికే నువ్వు భూమి మీదకి వచ్చావంట. అంతే. పెళ్ళం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, అత్తమామల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం కాదండి ప్రియులారా. వాక్యం చెబుతుంది నేరుగా. దేనికోసం అంట? ఈ లోకములో ఉన్న వాటి కోసం కాదు, పరమందున్న దేవుని యొక్క గుణాతిశయమును నువ్వు ప్రచురము చేయడానికి ఎప్పుడు జగత్పునాది వేయబడక మునిపే నువ్వు నిర్ణయంలో ఉన్నావు. నిన్నెరిగి ఉన్నాడు ఆయన. హలో, పుట్టని కొడుకు కోసం పేర్లు పెడతాం మనం. ఏమని? మా అబ్బాయి పుడితే, అమ్మాయి పుడితే ఇది, అబ్బాయి పుడితే అది, అబ్బాయి పుడితే ఇది చేపించాలా, అమ్మాయి పుడితే అది చేపించాలని పుట్టక ముందే ప్లాన్ చేస్తావు. నువ్వు కూడా పుట్టక ముందే నీకోసం ప్లాన్ చేశాడంట. గట్టిగా చెప్పలేదు అవసరం. నిన్ను బట్టి ప్లానింగ్ ఉంది ఇక్కడ. గాడ్ ప్లానింగ్ ఇది. ఎందుకో తెలుసా నిన్ను నిర్ణయించింది? ఎందుకంట ఆయన గుణాతిశయాన్ని ప్రచురము చేయటానికి ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? మరి నీ ఆశ తీర్చుకున్నప్పుడు ఆయన ఆశ తీర్చవా? క్వశ్చన్ ఇది మీకే. నీ ఆశ తీర్చుకున్నావు నీ కొడుకు ద్వారా, నీ ఆశ తీర్చుకున్నావు నీ కూతురు ద్వారా, లేకపోతే నీ భార్య ద్వారా, నీ భర్త ద్వారా, నీ బంధువుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా నీ ఆశను తీర్చుకుంటున్నావే, మరి ఆయన ఆశను ఎప్పుడు తీరుస్తావు? ఇంకెప్పుడు సమయం ఉంది అనుకుంటున్నావా? అలా మీరు తలలపైకి ఎత్తాలి. సమయం ఉంది అనుకుంటున్నారా? తర్వాత చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనుకున్నా. లేదు, రేపు నీది కాదు. రేపు నువ్వు లేకపోతే ఏం చేస్తావు? ఒక్క మాట, రేపు నువ్వు భూమి మీద లేకపోతే ఆయన గుణాతిశయాన్ని ఎప్పుడు ప్రచురం చేస్తావు? జాగ్రత్త ప్రియులారా, ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయటానికి నిన్ను జగత్ పునాది వేయబడక మునిపే ముందుగా నిర్ణయించుకున్నాడంట. ఇప్పుడు చెప్పండి, నువ్వెందుకు చేసావా? చేస్తున్నావా? చేస్తావా? చేసావా? చేస్తున్నావా? చేస్తావా? ఏదో ఒక నిర్ణయం తీసుకో. ఈ రోజు నిర్ణయం తీసుకోవడానికి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నువ్వు చేసావా? చేస్తున్నావా? చేస్తావా? చేసే ఉద్దేశం ఉంటే నువ్వు ఆలోచన చెయ్యి. ఒకవేళ చేస్తూ ఉంటే కొనసాగించు అద్భుతంగా. చెయ్యకపోతే మొదలుపెట్టు ఈ రోజున. జాగ్రత్త ప్రియులారా, ఎందుకు నిన్ను పిలిచాడంటే ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయడానికి. తర్వాత ఏమనుంది? ప్రచురము చేయి నిమిత్తము ఏర్పాటు చేయబడిన ఏర్పరచబడిన వంశము. ఇక్కడ చూడండి, నువ్వు ఇంకా ఏడున్నావు? వంశంలో ఉన్నావంట. ఎవరి వంశం? ఆ గుణాతిశయము కలిగిన ఆయన వంశంలో నువ్వు ఉన్నావంట. హల్లెలూయా. ఏ గుణాతిశయం? క్షమించగలిగిన వాడు గుణాతిశయములో, మన్నించగలిగిన వాడు గుణాతిశయములో, ప్రేమించగలిగిన వాడి గుణాతిశయములో,
ఆయన నిన్ను రక్షించిన వాడి గుణాతిశయములో, నిన్ను పోషించిన వాడి గుణాతిశయములో నువ్వు ఉన్నావట. ఆ వంశంలో ఉన్నావంట. జాగ్రత్త ప్రియులారా. నీ వంశం ఏంటి? మా వంశం ఏంటి? ఇక్కడ వంశాలు తొడగొట్టుకుంటారు. ఏ వంశం ఇది? మా ఇంటి పేరేందో తెలుసా? మా వంశం ఏంటో తెలుసా? ఆ వంశం కాదు నువ్వు. అసలు నీ వంశం ఇది. ఏ వంశం? గుణాతిశయాలు ప్రచురం చేయాల్సిన వాడి వంశంలో. ఆ వంశం ఏదంట? రాజులైన యాజక సమూహమును. జాగా అదొకటే. రాజులైన యాజక సమూహం అంట. నువ్వెవరివి? అసలు ఎవరైనా చెప్పుకుంటారట బయటికి వెళ్ళి మేము రాజులు అని? నేను చెప్తాగా, అవునా కాదా? నిజమే, నేను రాజుని. యాజక సమూహం మనం. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. మేము రాజులు అని చెప్తే రాజులు ఏంది, మీరు రాజులు ఏంది అని అడుగుతారు. ఎస్, మేము ఆ గుణాతిశయము కలిగిన వాడి వంశములో ఉన్న రాజులం. మేము చప్పటి కొట్టి రాజులన్నా మీ రాజుల మీ పేదరికం పాటల, మీ పేదరికం పాటల. ఎవరు నువ్వు? రాజవంశానికి సంబంధించిన యాజక సమూహం. నువ్వు యాజక సమూహం. నువ్వు పౌరుషం గలవాడివి, నువ్వు పౌరుషం గల దానివి, నువ్వు రాజకుమార్తెవి, రాజకుమారుడివి, యువరాజువి, యువరాణివి. నీకు లోకమంతా కూడా దాసోహం చేయాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వే లోకానికి దాసోహం అయిపోయి, ఇది దరిద్రం. ఏమండి? నీవే లోకానికి దాసోహం అయిపోయి దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. లోకానికి ఎదురు తిరిగి నిలబడి అడిగినోడికి చెప్పు, నేనెవరో నీకు తెలుసా? మా డాడీ ఎవరో తెలుసా? రాజు, ప్రభు అయిన యేసుక్రీస్తు, రాజులకు రాజయ్యున్న దేవుడు మా తండ్రి. ఆయనకి బిడ్డలం మేము. కాబట్టి మేము ఇలాగే ఉంటాం. అందుకే యూదులు బహురోషంగా ఉంటారంట. ఎవరైనా వందనాలంటే వాళ్ళు తల కూడా వచ్చారట. ఆ వందనాలకు అంట. దేవుని స్తోత్రం. గర్వం అనుకోవచ్చు, కానీ ఏదేంటో కూడా తెలియాలి. ఎవరు నువ్వంటే ఆయన చెప్తున్నాడు, ఏర్పాటు చేయబడిన వంశం ఇది. ఆ వంశం ఏంటంటే రాజులైన యాజక సమూహం. ఒకళ్ళిద్దరు కూడా అలా మళ్ళీ సమూహం. దేవుని స్తోత్రం. ఏంటండి మనమేమో మాదేముందిలయ్యా, మేమేముందిలయ్యా, నీరసం, ఉబ్బసం, ఆయాసం, అంతేగా. బలహీనత, బద్ధకం, వికృతం, నీచమైన ఆలోచన. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అసలు ఆ వంశంలో ఉన్నవాడు ఎవడైనా అజ్ఞానిగా ఉంటాడండి? ఉంటాడా? ఉండడం. ఆ వంశంలో ఉన్నవాడు ఎవడైనా దరిద్రుడిగా ఉంటాడండి? ఉండడం. ఆ వంశంలో ఉన్నవాడు ఎవడైనా బలహీనుడిగా ఉంటాడా? ఉండడం. ఆ వంశంలో ఉన్నవాడు ఎవడైనా అడుక్కు తినేవాడు ఉన్నాడా? ఉండడం. ఎందుకని? అది రాజవంశం, యాజక సమూహం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటంట? ఇప్పుడు నేను ఎవరిని? మరి మీరు నా బానిసలా? జాగ్రత్త, మీరు కూడా రాజులైన యాజక సమూహములో ఉన్నవారు. చివరి మాట ఏంటంటే దానిలో ఇంకొక మాట ఉంది, పరిశుద్ధ జనము. చూడండి ప్రియులారా, మళ్ళీ ఏమన్నాడు చూసావా? పాపులు మీరు అనలేరు అక్కడ. అర్థమవుతుందా? పరిశుద్ధ జనము మీరు, రాజులైన యాజక సమూహములో పరిశుద్ధుల జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీకు ఇన్ని కేటగిరీలు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు భూమి మీద చాలా మంది రెండు రకాలు ఉన్నారు, విశ్వాసి, అవిశ్వాసి. అవునా కాదు? ఇప్పుడు అవిశ్వాసికి ఉందా ఈ కేడర్? విశ్వాసుల్లోనే కొంతమందికి లేదు, విశ్వాసుల్లోనే కొంతమందికి లేదు. చూడండి ఇక్కడ అసలు నిజంగా ఆ పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని చెప్తున్నారు. ఎంత అద్భుతమో! ఇప్పుడు నువ్వెవరు అంటే దేవుని ప్రజ ఉన్నావు, ఆయన స్వరూపిలు ఉన్నావు. ఆయన గుణాతిశయాన్ని ప్రకటించాల్సిన బాధ్యత నీకుంది. ఎలా ప్రకటించాలి? ఎదుటి వారిని ఆదుకునే విషయంలో, ఎదుటి వారిని ప్రేమించే విషయంలో, ఎదుటి వారిని క్షమించే విషయంలో, ఎదుటి వారిని ఆదుకునే విషయంలో, ప్రతి విషయంలో కూడా ఎలా ఉంటావంటే గుణాతిశయాన్ని ప్రచురం చేయాలి. ఆ ప్రచురం చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? ఎన్నుకోవటం అంటే ఆషామాష కాదు. రాజులైన యాజక సమూహంలో ఉన్నా, ఏర్పాటు చేయబడిన వంశంలో ఉన్నా,
పరిశుద్ధ జనములో ఉన్నాం, అవునా కాదా? ఆయన సొత్తు అయిన ప్రజల్లో ఉన్నాం. ఇన్ని కేటగిరీలు ఇస్తే ఇవన్నీ నెట్టేసి మనం ఏడుంటామంటే ఏడుంటాం? దరిద్రప గుంపులో ఉంటాం. నేనున్నలే ఏడుంటామండి, ఎవరు ఉంటున్నారు నాకు తెలియదు. దేవుని స్తోత్రం. జాగ్రత్త. ఎవరన్నా ఉంటే ఇక నుంచి అది మానేసి ఇప్పుడు నువ్వెవరో చెప్తున్నాడు. జగత్ పునాది వేయబడక నుంచే, వేయబడక మునుపు నుంచి నువ్వెవరు బట్ట? ఎస్, దేవుని స్తోత్రం. రాజు అయిన నీవు రాజులకు బతకటానికి నేను రాజు దర్బార్ ఉండాలి నీ దగ్గర. రాజు దగ్గర ఉండే క్వాలిటీస్ ఉండాలి, రాజు దగ్గర ఉండే మెయింటెనెన్స్ ఉండాలి, రాజు దగ్గర ఉండాల్సిన ప్రేమ అంటే ఎలా ఉండాలో ఆదుకునే తత్వం ఉండాలి. రాజు దగ్గర ఇవన్నీ ఉంటాయి. రాజు దగ్గర జ్ఞానం ఉంటుంది. ఏ జ్ఞానం ఉంటుంది? ఏ జ్ఞానం ఉంటుంది? తీర్పు తీసే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి అవకాశం తలంచేది ఉండదు. ఎవడైనా సరే ఒకలాగా చూస్తాడు, ఉన్నవాడు లేనివాడు తీసేసి అది ఏది న్యాయం అదే పరిష్కరించే జ్ఞానం ఉంటుందంట. రాజు తన చుట్టూ ఉన్న ఏం జరుగుతుందో గ్రహించగలిగిన క్రైస్తవ జ్ఞానం రాజుకు ఉంటుందంట. జాగ్రత్త ప్రియులరా, నువ్వు రాజువి రాణివై ఉన్నప్పుడు ఎలా ఉండాలా? జాగ్రత్తగా మెలకువగా ఉండి ఆయన గుణాన్ని ప్రచురం చేయాలి. కాబట్టి నువ్వు ఎవరిలో ఉన్నావు? రాజులైన యాజక సమూహం వంశము ఏర్పాటు చేయబడిన వంశం అంటే ఏర్పాటులో లేని ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఉండట లేనట్ట? నువ్వు ఏర్పాటు చేయబడిన వాళ్ళలో ఉన్నావో లేకపోతే చేసుకున్న వాళ్ళు ఉండవు ఆలోచించుకొని ఖచ్చితంగా చెప్తున్నా, దేవుని కొరకు ప్రయాసపడు. నేను అదే చెబుతుంది, వాక్యం ఎంతన్నా అనవసరం. కొన్ని మాటలన్నా నువ్వు సొంతం చేసుకొని ఆ ప్రకారం జీవించగలిగితే ఖచ్చితంగా నువ్వు సమూహంలో ఉంటావు, రాజుల్లో ఉంటావు, ఏర్పాటు చేయబడిన వంశంలో ఉంటావు. జగత్ పునాదులు వేయకబడక ముందే నేను నిర్ణయించుకున్న వాళ్ళలో ఉంటావు, పరిశుద్ధులలో ఉంటావు, ఆయన సొత్తైన జనంలో కూడా నువ్వు ఉంటావు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, మీ వందనాలు. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. కేవలం నీ ప్రేమను బట్టి, కేవలం ప్రభా నీ వాత్సల్యతను బట్టి, నీ కృపను బట్టి ప్రభా నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నిజమే ప్రభా, జగత్ పునాది వేయబడక మునుపు నాయనా మేమందరం కూడా ఇక్కడ కలవాలని, మేమందరం కూడా అయా నిన్ను స్తుతించాలి, మేమందరం కూడా నిన్ను ఆరాధించాలి, మేమందరం కూడా నాయన ఏర్పాటు చేయబడిన వంశంలో ఉన్నామని ఆయన నీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు వందనాలు, స్తోత్రం. మాకు తెలియపరచు స్తోత్రాలు ప్రభా. మాకు మాట్లాడినందుకు వందనాలు ఆయన, మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు అయా. అదిగో నా తండ్రి, ఇప్పటి వరకు తెలుసో తెలియకో మేమందరం కూడా నాయన దరిద్రం మాకు అదేంటి, మాకు ఇదేంటి, మా కరమేంటి అని అనుకున్నాం ప్రభా. ఇక నుంచి అలా అనుకోవటానికి లేదు. మేము ఎవరమి అంటే నాయన రాజు, యాజక సమూహం, పరిశుద్ధులు, నాయన ఏర్పాటు చేయబడిన వంశంలో ఉన్నవారు నాయన. అదిగో నా తండ్రి, నీ సొత్తు అయ్యను కాబట్టి నీ సొత్తుగా ఉన్న మేము భయపడక, చింతించక, బాధపడక, కలవరపడక, కంగారు పడక నాయన ప్రతి విషయంలో ధైర్యంగా ఉంది నిన్ను పోలి నడిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా పైకి తీసి సంఘ క్రమం చొప్పున కానుక సమర్పించుకొని ఆశీర్వాదం